అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం డాక్టర్ ముక్తేవి భారతి గారు రచించిన ఇంట గెలవాలి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. చింటూ, తొందరగా రా, మళ్ళా నిద్రపోతావు అరుస్తోంది సుమిత్ర తన బెడ్రూంలోంచి. వస్తానుండు అంత గట్టిగాను అరిచి, తాతయ్య నిన్నొక గోళీ ఈరోజొక గోళీ రెండివ్వాలి నువ్వు అన్నాడు చింటూ గబగబా ఉప్పు కప్పురంబు పద్యం అప్పగించేసి. తాతయ్య గూట్లో దాచిన 2 గోళీలు తీసి చింటూ చొక్కా జోబులో వేశాడు. తుర్రుమని తల్లి దగ్గరికి పరిగెత్తాడు చింటూ. గోళీలు, చాక్లెట్లు, జెమ్సు, పతంగులు ఇలాంటివెన్నో తాతగారి దగ్గర ఉంటాయని వాడికి తెలుసు. ఈ మధ్య రాఘవయ్య గారు రిటైర్ అయ్యాడు. ఏం చెయ్యాలి అని ఎంత ఆలోచించినా దారి కనబడలేదు. మళ్ళా ఉద్యోగం. అబ్బా, బోరు. మరి ఎదురుగా ఇంట్లో 4 చిన్నపిల్లలు మోయలేని బరువును భుజాన మోస్తూ కనిపించారు. ఉక్కిరి బిక్కిరిగా అన్నం నోట్లో కుక్కి బస్సొచ్చేస్తుంది పద అని 4 ఏళ్ల పసివాడిని కంగారు పట్టేస్తున్న తన కోడలు కనిపించింది. వెంటనే మనసులో ఓ మెరుపు మెరిసింది. ఈ పిల్లలందర్నీ దగ్గర కూర్చోపెట్టుకుని పద్యాలు, పాటలు, దేశభక్తి గేయాలు నేర్పితే ఎంత బావుంటుందో. ఈ స్కూళ్లు మమ్మీ డాడీ నేర్పుతాయి, హాయ్ హలో నేర్పుతాయి, అంతే అనుకున్నాడు రాఘవయ్య. తన చిన్నతనం సెలవుల్లో తాతగారు ఊరు వెళ్లడం వెంటనే మనసులో మెదిలింది. 10 మంది మనుమలు ఆ పెయ్యేరులో కలిసేవారు. ఊరి కరణం తాతగారు. ఇంటెదురుగా చెరువు. చెరువులో తామర పూలు. ఇంట్లో పెద్ద పెరడు. ఆ పెరడు నిండా పూల మొక్కలు, పాదులు, పొట్లకాయలు, ఆనపకాయలు, బెండకాయలు, చిన్న పందిరిపైన దొండకాయలు. అబ్బా, పిన్ని పిల్లలు, మామయ్య పిల్లలు, పెదనాన్నగారి మనవలు ఎంత సందడో. ఆ వేసవ సెలవుల్లో అన్నాలు తిని డాబా మీద పక్క వేసుకునేసరికి తాతయ్య వచ్చేవాడు. వేమన శతకం, సుమతి శతకం పద్యాలు నేర్పించేవాడు. ఎవరు రేపు సాయంత్రానికల్లా 3 పద్యాలు అప్పగిస్తే వాళ్లకి 3 గోళీలో, లేకపోతే జంతికలో, లేకపోతే అరిసెలో, ఇలా ఏదో వంకన పిల్లలందరికీ సెలవుల్లో పద్యాలు నేర్పించారు. ఎక్కాలు పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అప్పగిస్తే పెన్సిళ్లు, 40 పేజీల నోట్సు ఇచ్చేవాడు. ఆ రోజులేవి? ఆ బాల్యం ఏది? రాఘవయ్య తన రిటైర్మెంట్ ఇలా సద్వినియోగం చేసుకోవాలి అనుకున్నాడు. అయితే ఎంతసేపు ఉప్పు కప్పురంబు, చెప్పులోని రాయి కాదు నువ్వు నేర్చుకోవాల్సింది. ముందు ఆ సైన్సు పాఠం చదువు అరుస్తోంది కోడలు చింటూని దగ్గర కూర్చోపెట్టుకుని పుస్తకాలు చూస్తూ. వినిపిస్తోంది రాఘవయ్యకు. చేతిలో గోళీలు అటు ఇటు తిప్పుతున్నాడు చింటూ. వాడి మనసింకా ఆట మీదే ఉంది. ఇదిగో నీకే ఇప్పుడే చెప్తున్నాను, ఆదివారం రోజున తప్ప నువ్వు తాతయ్య గదికి వెళ్ళావంటే నీ పని చెప్తాను. బుగ్గగిల్లింది. వాడు కెవ్వుమన్నాడు. ఈ హోంవర్క్లు చేయించలేక విసుగొస్తోంది. తాతయ్యతో ఆడుకుంటుంటే ఎలా? ఆయనంటే రిటైర్ అయి ఇంట్లో కూర్చున్నారు. నువ్వు స్కూల్కి పరిగెట్టొద్దు, పుస్తకాల సంచి టిఫిన్ బాక్సు కొడుకు చేతికిస్తూ అంటోంది. అది వినిపిస్తోంది రాఘవయ్యకి. ఎదురుగా గూట్లో గోళీలు, పతంగులు కనిపిస్తున్నాయి. వీధిలో బస్సు ఆగడం, చింటూ పరిగెత్తి బస్సెక్కడం అయిపోయింది. అంటే తను రిటైర్ అయ్యాడు కనుక తనకి టైం సెన్స్ లేదా? పసివాడు 10 నిమిషాలు తాతగారి దగ్గరికొస్తే కొంప మునిగిపోతుందా? ఛీ, పిచ్చి వెదవలు, వెర్రి పెంపకాలు. రాఘవయ్య చిరాకుగా గదిలో అటు ఇటూ తిరిగాడు. ఎన్నో ఏళ్లుగా అలవాటైన రొటీన్ ఒక్కసారిగా బ్రేక్ చేయటం కష్టమే. అయినా అలవాటు చేసుకోవాలి. ఇదిగో రాజ్యం, స్నానానికొస్తున్నాను అన్నాడు. అంటే వెంటనే తువ్వాలు స్నానం గదిలో పెట్టాలి. మంచం మీద పంచే, బనీను సిద్ధంగా ఉంచాలి. ఓ 10 నిమిషాలు పూజ చేసుకుని 4 మెతుకులు తిని బయలుదేరాలి ఆఫీస్కి. అది పద్ధతిప్పుడు. ఉండండి, తొందర ఏమిటి? చిన్నబ్బాయి తొందరగా యూనివర్సిటీకి వెళ్లాలట. పైగా బుజ్జుదానికి తలంటి స్నానం చేయించాలి. ఇప్పుడు మీకేం తొందర? అంది వంటింట్లోంచి రాజ్యం. రాఘవయ్య మాట్లాడకుండా పడక కుర్చీలో పడుకుని పేపర్ తిరిగేస్తున్నాడు. అవును, తను రిటైర్ అయ్యాడు. తనకి దేనికి తొందర లేదు. బస్సు మిస్ అవడం లేదు, ఆలస్యానికి అక్షింతలు లేవు. వెరీ గుడ్. మధ్యాహ్నం 1 గంటకి స్నానం చేస్తాను. అయితే రాఘవయ్య ఆ పడక కుర్చీలో పడుకోగానే నిద్ర వచ్చేసింది. ఇంట్లో పనులు చేసుకుంటున్నారు కోడలు, అత్తగారు. ఎదురుగా కిటికీలోంచి ఎండ ముఖాన పడుతుంటే చటుక్కున లేచాడు రాఘవయ్య. గడియారం 11 గంటల కొట్టింది. ఏమిటి పగటి నిద్ర? చిచి! రాజ్యం! ఓ కేక పెట్టాడు. నెమ్మదిగా తడిచేతులు చేరకొంగుకు తుడుచుకుంటూ వచ్చింది ఇల్లాలు. నిద్రపోతుంటే లేపక్కర్లేదా? ఎంతైందో చూసావా? స్నానం లేదు, జపమూ లేదు అన్నాడు చిరాగ్గా. ఏమిటి గొడవ? టైంతో మీకేం పని? అంది. అంటే
అదే, రిటైర్ అయ్యాక హాయిగా విశ్రాంతిగా మీరుండి మమ్మల్ని ఉండనియండి బాబు అంది ఆవులిస్తూ. రాఘవయ్య కోపంగా లేచాడు. రిటైర్ అయితే మీకేం తొందర, ఆ పసివాడిని స్నానం చేయనియండి అంటూ తనని వెనక్కు నెట్టేసి మనవడిని స్నానానికి తోస్తోంది నాయనమ్మ. మీ తాతయ్యకి తెలియదు ఇప్పటి హోంవర్క్లు అవి అంటూ విసుక్కుంటూ కొడుక్కి లెక్కలు చెప్తోంది కోడలు. మీరు ఆ పద్యాలు పాటలు వాడికి నేర్పకండి, వాడు ఇవి నేర్చుకుని అసలు పాఠాలు వదిలేస్తున్నాడు. వాడు ముఖ్యంగా సైన్సు ఇంగ్లీషు బాగా నేర్చుకోవాలి అంటాడు నెమ్మదిగా కొడుకు తన 4 ఏళ్ల కొడుకు చదువు విషయం మాట్లాడి. అంటే ఆ పసివాడికి ఏం నేర్పాలి? ఇప్పుడే కంప్యూటరు చంద్రమండలం యాత్ర గురించి నేర్పాలి కాబోలు. సరే, అవును, తను రిటైర్ అయ్యాడు. అయితే అంటే తను ఎప్పుడైనా స్నానం చెయ్యొచ్చుట, చెయ్యకపోయినా పర్వాలేదట. భోజనం తొందరలేదట. ఇంట్లో అందరి పనులు అయ్యాక తినొచ్చుట. తను పాతకాలపు మనిషిట. ఈ ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో నేర్పే ఘోరమైన చదువు చెప్పడం తనకి రాదుట. అందుకు మనవడికి హోంవర్క్ చేయించలేదుట. ఆహా, ఏమి విచిత్రం! ఇంట్లో కొడుకో కోడలు అలా అనుకుంటే ఫోన్లే వాళ్ల ముఖం అనుకుంటాడు. కాని తన భార్య రాజ్యం కూడా అదే అంటుందేమిటి? అంటే రిటైర్ అయినవాడు సర్వసంగ పరిత్యాగిలా ఉండాలా? రాఘవయ్యకి కోపం కట్టెలు తెంచుకుంది. ఇన్నేళ్లు కష్టపడి సంపాదించి ఈ కుటుంబాన్ని పోషించి చదువులు చెప్పించి పెళ్లిళ్లు చేసి రాఘవయ్యకి వెంటనే నవ్వొచ్చింది. అంటే ఎవరికోసం, ఎవర్ని ఉద్ధరించడానికి? అన్నీ నీవే, అన్నీ నీకోసమే చేసుకున్నావు అంటారు. గడియారం సాయంత్రం 6 గంటలు చూపించింది. మనసు చాలా వికలంగా ఉంది. గబగబా డ్రెస్ వేసుకున్నాడు. 2 వీధుల వెనక గుడి ఉంది. అక్కడికెళ్లి కూర్చోవటం అలవాటైంది ఈ మధ్య రాఘవయ్యకు. గుడిలో ఎక్కువ మంది లేరు. ఆంజనేయస్వామికి 3 ప్రదక్షిణాలు చేసి మెట్ల మీద కూర్చుని ఎవరికోసమో వెతుకుతున్నాడు రాఘవయ్య. మసక చీకటి పడుతోంది. బయలుదేరబోతుంటే వెళ్ళిపోతున్నారా? గొంతు విని వెనక్కి తిరిగాడు. ఏమిటి అదోలా ఉన్నారు అన్నాడు వెంకట్రావు మెట్ల మీద కూర్చుంటూ. రాఘవయ్య మనసులో మాట దాచుకోదలుచుకోలేదు. ఏదో చిన్న ఉద్యోగంలో చేరిపోతే ఇంట్లో అంత గౌరవంగా చూస్తారు అనిపిస్తోంది. అబ్బా, రిటైర్ అయ్యాక ఇంట్లో వాళ్లే పట్టించుకోరెందుకో అన్నాడు ధ్వజస్తంభాన్ని చూస్తూ రాఘవయ్య. వెంకట్రావు ఫక్కున నవ్వాడు. రాఘవయ్య చిత్రంగా చూశాడు వెంకట్రావు వైపు. ఇంకా ఏం చూశారు మన ఇబ్బందులు? నవ్వాడు. కోడలు ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తుంది. మామగారు, పిల్లాడికి పాలు కలిపి పెట్టేయండి ప్లీజ్. నేను ఆఫీస్లో పార్టీకి ఉండాలి, రావడం ఆలస్యం అవుతుంది అంటుంది. మీ ఆవిడ? నసిగాడు రాఘవయ్య. ఆవిడ అమెరికాలో కూతురు పురిటికి వెళ్ళిందిలేండి అన్నాడు. వెంకట్రావు కూడా మనసు విప్పి మాట్లాడాలి అనుకున్నాడు. మా ఆవిడ, మీరుండండి, ఆ కూరలొస్తే కొనండి, బెండకాయలు లేతవ కొనండి, నేను పిన్నిగారితో ఎగ్జిబిషన్కి వెళ్తాను అని చెప్పి రాత్రి 10 దాటాక బొమ్మలు, పూసలు, అప్పడాలు కొనుక్కొస్తుంది అన్నాడు. రాఘవయ్య సీరియస్గా ఏదో ఆలోచిస్తున్నాడు. వెంకట్రావు ఏదో ఆలోచిస్తున్నాడు. ఇద్దరి మనసులో ఒకటే ఆలోచన, ఇంట గెలవాలి. ఇదిగో, దీనికేదో ఒక ఉపాయం మనమే ఆలోచించాలి, లేకపోతే మనకి ఇంట కాపలాకి వాడుకుంటారు మన వాళ్ళు అన్నాడు వెంకట్రావు. పైగా మీకు తెలియదు, మీరు ఊరుకోండి, మీకు తొందర ఏముంది? మీరింట్లో ఉండండి, పాలు పోయించుకోండి, నేను సినిమాకెళ్ళొస్తాను అంటుంది ఆవిడ. ఆవిడ్ని చూసి కోడలు, అబ్బెబ్బే, ఆలోచించాల్సిన విషయమే. వెంకట్రావు రాఘవయ్య ఆ గుడి మెట్ల మీద చాలాసేపు కూర్చుని మాట్లాడుకున్నారు. చాలా పొద్దుపోయింది. రాఘవయ్య గేటు తీసుకుని లోపలికొస్తుంటే, ఎంతసేపేమిటి, ఎక్కడికెళ్లారు అంది రాజ్యం గుమ్మంలో భర్త కోసం ఎదురు చూస్తూ నిలబడి. ఏ, నీకు చెప్పాలా? మగాడికి 1,00,000 పనులుంటాయి, మగాడు తిరక్క చెడ్డాడని ఇలా అంటూనే గబగబా లోపలికి వెళ్ళిపోయాడు. రాజ్యం నవ్వి ఊరుకుంది. తెల్లవారింది. రాఘవరావు పేపర్ చుట్టం అయిపోగానే గబగబా నీళ్ల గదిలోకెళ్లాడు. అదేమిటండి, వాడికి స్కూల్కి టైం అవుతుంటే మీకేం తొందర? గది బయట నుండి అంది రాజ్యం. మెట్ల దగ్గర 2 చెంబులు పోసి పంపించండి, రాఘవయ్య గదిలోంచి అరిచాడు. ఆ రోజు నుంచి ఇంట్లో ఎవరికి పనులున్నా ముందు నీళ్లగదిలోకి వెళ్లి స్నానం చేయటం, ఇంట్లో ఎన్ని పనులున్నా 10:30 అయ్యేసరికి భోజనం చేయటం అలవాటుగా చేయటం మొదలుపెట్టాడు రాఘవయ్య. ఈ ఎండలో ఎక్కడికి అంది భార్య బూట్లు వేసుకుని బయటికి వెళ్తున్న భర్తతో. మాట్లాడకుండా గబగబా బయటికి వెళ్లిపోయాడు రాఘవయ్య. వీధి చివరి కిల్లి కొట్టు దగ్గర నించున్న వెంకట్రావుతో కలిసి నడుస్తున్నాడు. స్నేహితులిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ
వెళ్లి థియేటర్ దగ్గర ఆగారు. ఎలా ఉంది ఇంట్లో అన్నాడు వెంకట్రావు. మన ఉపాయం బాగా పనిచేసింది. ముందుగా స్నానం, ముందుగా భోజనం. ఇంట్లో అంతా నాకు ఆలస్యం అయిపోతోందని, నాకు కోపం వస్తుందని భయపడుతూ చకచకా నాకు కావలసినవన్నీ సమకూరుస్తున్నారనుకో అన్నాడు తృప్తిగా. నా విషయం కూడా అంతే. మా ఆవిడ అమెరికా నుంచి వచ్చేసింది. ఈ వారిలా వస్తుంటే ఎక్కడికి అంది మా ఆవిడ. నోరు మూసుకో, నీకనవసరం అన్నాను అని చెప్పి తృప్తిగా నవ్వాడు వెంకట్రావు. రోజులు గడుస్తున్నాయి. ఏదో పని పెట్టుకుని బయటికి టైం ప్రకారం వెళ్తున్న భర్తను చూస్తుంటే ఏమీ అర్థం కావడం లేదు రాజ్యానికి, కోడలు సుమిత్రకి. ఆ సాయంత్రం అత్తా కోడలు కూడబలుక్కున్నారు. చిన్న కొడుకుతో గుసగుసలు చెప్పింది రాజ్యం. తాతయ్య, ఈ ఇంగ్లీష్ హోంవర్క్ చేయించవా? పుస్తకాల సంచి మోసుకొచ్చాడు చింటూ. నాకు టైం లేదు, మీ అమ్మ చేత చేయించుకో అన్నాడు ఫ్యాన్ వంక చూస్తూ రాఘవయ్య. అమ్మకి డోకులు జ్వరం, అందుకే నీ దగ్గర కూర్చొని చదువుకోమంది అన్నాడు చింటూ బిక్కమొహం వేసుకొని. నాకు రాదురా, ఆ హోంవర్క్లవి చేయించడం నా వల్ల కాదు. రాఘవయ్య ఆ మాట అనడం ఆలస్యం. లోపల నుంచి వచ్చింది రాజ్యం. ఆ పసివాడికి ఇంక 10 రోజులున్నాయి పరీక్షలు. కాస్త 4 అక్షర ముక్కలు చెప్పండి. ఆ సినిమా హాళ్లకి లైబ్రరీలకి వెళ్లి ఏం కూర్చుంటారు అంది రాజ్యం వచ్చే నవ్వును చేరుకొంగుతో అడ్డం పెట్టి ఆపుతూ. అంటే తన ప్రతి అడుగు కనిపెట్టే సిఐడీలను పెట్టుకుందన్నమాట. రాఘవయ్యకు కూడా తమాషాగా అనిపించింది. చిన్న కొడుకు తన ఎక్కడికి వెళ్తున్నాడో కనిపెడుతున్నాడన్నమాట. ఒకసారి లైబ్రరీలోకి వెళుతుంటే దూరంగా స్కూటర్ ఆపింది వీడే అన్నమాట. రాఘవయ్య ఆ పసివాడి కేసి చూశాడు. కర్టెన్ వెనుక దాగిన కోడలి వంక చూశాడు. గుమ్మంలో తన గదిలో కూర్చున్న భార్య వంక చూశాడు. నిజమే, రిటైర్ అయిపోయి హాయిగా ఇంట్లో మనవలతో, కొడుకులతో, కోడలతో, భార్యతో సంతోషంగా కాలక్షేపం చేయక చిన్నపిల్లాడిలా తన పట్టుదలేమిటి? ఒక్క మాట వినండి. అందరికన్నా రోజు మీరే ముందు స్నానం, ముందు భోజనం, ముందు నిద్ర, సరేనా? అన్నీ మీకే ముందు. ఆ లైబ్రరీలో కూర్చొని నిద్రపోవడం ఏమిటి? మీ బెడ్రూంలో హాయిగా నిద్రపోండి. రాజ్యం కిలకిలా నవ్వింది. కర్టెన్ వెనుక నుంచి కోడలు గలగలా నవ్వింది. తాతయ్య చెప్పు, నాకు టైం అవుతోంది, ఇంకా బోల్డ్ హోంవర్క్ ఉంది. చింటూ మాటలకి కళ్లల్లో కదిలిన నీటి పొరని ఆపుకున్నాడు రాఘవయ్య. వెంకట్రావుని గుమ్మంలో చూసి వెంటనే అన్నాడు, కొద్ది రోజులు ఎక్కడికి రాలేను. మనవడికి పరీక్షలు. మా కోడలు నన్ను మళ్ళా తాతని చేస్తోంది. రాఘవయ్య ముఖంలో ఆనందం తాండవిస్తోంది. ఆ మాటే చెప్పడానికొచ్చాను. నేను ఇంక రాలేను. మా అమ్మాయి మనవడు అమెరికా నుంచి వచ్చారు. అచ్చం మనవడు నా పోలికే. ఒక్కసారి వీలు చూసుకుని రండి. వెంకట్రావు గొంతులో సంతోషం మారుమ్రోగింది. రిటైర్మెంటు ఎంత హాయిగా ఉందో అని ఇద్దరూ ఒకే క్షణంలో మనసులో అనుకుంటుంటే, తాతయ్య ఈ లెక్క చెప్పు అంటూ పెన్సిల్ నోట్లో పెట్టుకుని పక్కన నిలబడ్డాడు చింటూ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.